అంత అంతరార్థం విశ్వామిత్రుడు మరి రాముడికి గురువు కదా. మరి ఆయనే ఆ విషయాన్ని వెంటనే తనకున్న అహంభావాన్ని డౌన్ చేసుకుని ఆ విషయాన్ని తను వెంటనే అర్థం చేసుకొని వెంటనే వెనుతిరిగారంట. హాయ్ హాయ్ హాయ్, తిన్నాం. లీలాభాను భోజనం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసులు థ్యాంక్ యూ. కాబట్టి అహంకారం అనే బలహీనత మనలో ఉంటే అది మనకి చేటు తెచ్చి పెడుతుంది. అక్కడ దేవుడు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, మనకి నేర్పిన గురువు అవ్వచ్చు, ఎవరైనా సరే సందర్భాన్ని అర్థం చేసుకోగలగాలి. ఆ సందర్భాన్ని అర్థం చేసుకోలేకపోతే మన జన్మకి అర్థం లేదు. అక్కడ మనం చాలా పెద్దవాళ్ళం అవ్వచ్చు, మనం చాలా ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, మనము ఆ సభని ఆజ్ఞాపించే స్థితిలో కూడా మనం ఉండొచ్చు. కానీ ఆ స్థితి ఎలాంటిదైనా సరే నువ్వు అక్కడ జరిగే సన్నివేశానికి కట్టుబడి ఉండాలి. అది లోకాచారం. లోకాచారానికి విరుద్ధంగా ప్రవర్తించటం లోకధర్మం కాదు. ఇది ఇక్కడ రాముడి మాటలోని అంతరార్థం. ఎంత గొప్ప మాట చెప్పాడు అంటే, ఇక్కడ నేను ప్రసంగం ఆపటం అంటే నేను చనిపోయినట్లే లెక్క అని చెప్పేసి రాముడు సందేశాన్ని పంపించాడు బయటికి. వెంటనే విశ్వామిత్రుడు గురువు కదా, వెంటనే అర్థం చేసుకున్నాడు. అది ఎంత ఆంతరాంగిక విషయమైతే అర్థమయ్యింది. అర్థం చేసుకోండి మిత్రులు. కాబట్టి దుర్గుణాల వల్ల మనసుకు, మన చుట్టూ ఉన్న వాళ్లకు కలిగే అసౌకర్యానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక్కడ దుర్గుణం ఎవరిది? విశ్వామిత్రుడిలో ఉన్న అహంభావం అనేది దుర్గుణం. జై శ్రీరామ్. వాయిస్ ఆఫ్ కేశవాచార్యులు ఏపీ జాయిన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ లీలాభాను ఛానల్. లైవ్లోకి వచ్చి మాకు మీరు మీ స్లోగన్ తెలియచేసినందుకు జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాయాపేక్ష ఫలాపేక్ష అనే అంశం మీద రాముడు నిండు సభని ఒక ఆంతరాంగిక సమావేశం ఏర్పాటు జరిగినప్పుడు ఆ సభలోకి విశ్వామిత్రుడు ఎంటర్ అయితే అక్కడ ద్వారపాలకులు అడ్డుపడితే ఆ సన్నివేశంలో రాముడు ద్వారపాలకి ఇచ్చిన సందేశాన్ని, ఆ విశ్వామిత్రుడు దాన్ని అర్థం చేసుకున్న సన్నివేశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. కాబట్టి విశ్వామిత్రుడిలో ఒక దుర్గుణం ఏంటంటే అహంభావం అనే దుర్గుణం ఉంది కదా. అది ఆ దుర్గుణం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళకి కలిగే అసౌకర్యానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ముందుగా అసలు దుర్గుణాన్ని గుర్తించాలి. ఆ దుర్గుణం మనం గుర్తించలేం. అక్కడ ఎదుటి మనిషి మాట్లాడే మాటల ద్వారా అయినా మన దుర్గుణాన్ని మనం గుర్తించగలగాలి. ఆ దుర్గుణాన్ని గుర్తించలేనంతసేపు మనం గొప్పవారం అనే ఫీలింగ్లో ఉంటాం. ఆ గొప్పవారం అనే ఫీలింగ్ మూలంగా చాలా అవరోధాలు ఏర్పడతాయి. అది మనకే సంక్రమిస్తాయి ఆ అవరోధాలు కూడా. కాబట్టి ఆ అవరోధాలను అధిగమించాలంటే మనలో ఉన్న దుర్గుణాన్ని మనం గమనించుకోగలగాలి. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఎవరు వెళ్ళిపోవద్దు, మంచి సన్నివేశం జరుగుతుంది, అందరూ వినండి ప్లీజ్. కాబట్టి మనలో ఉన్న దుర్గుణాన్ని మనమే అంగీకరించాలి, మనస్ఫూర్తిగా వదిలించుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఆ క్రమంలో ఆ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆ క్రమంలోనే మన ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనసు స్వచ్ఛతను సంచరించుకుంటుంది. మధుమేహంతో బాధపడేవాడు ప్రాణభయంతో తీపి పదార్థాల మీద ధ్యాస కలగకుండా తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారు. అదేవిధంగా దుర్గుణాలు నిండిన మనసును పాపభీతితో వాటి నుంచి దూరంగా జరుపుతూ దుర్గుణాల వైపుకు నడిస్తే ముక్తి మార్గంలో స్థిరపడగలం. ఎంత మంచి విషయం అండి, చూసారా? మనసు స్వచ్ఛత సంచరించుకోవాలంటే మధుమేహంతో బ్రతికేవారు ప్రాణభీతితో తీపి పదార్థాల మీద వ్యామోహం లేకుండా చూసుకుంటారంట, తమను తాము నియంత్రించుకుంటూ ఉంటారంట. అదేవిధంగా దుర్గుణాలు నిండిన మనసు పాపభీతితో వాటి నుంచి దూరంగా జరుగుతూ సద్గుణాలు వైపుగా నడిపిస్తే
ముక్తి మార్గంలో స్థిరపడ